మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ సమయంలో మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవడం దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు శాంతి సమాధానాలతో మరి సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసినవే. ఒక ప్రక్కన ప్రజారోగ్యం పడకనేసింది. ఎట్లాగంటే చికెన్ గున్యా, వైరల్ ఫీవర్స్, మరి ఇటువంటి జ్వర పీడితులైనటువంటి వాళ్ళు అనేకులు మరి వైద్యం అందనటువంటి పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండో ప్రక్కన ప్రతి వస్తువు యొక్క ధర పెరిగిపోయింది. నిత్యావసర వస్తువులు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటినాయి. మరి ఈ ధరలు చెల్లించలేనటువంటి పరిస్థితి. అలాగే మరి మూడో ప్రక్కన రాష్ట్ర విభజన జరిగి సకల జనులు సమ్మెలోకి వెళ్ళి మరి ఉద్యోగస్తులైతే జీతాలు అందక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎప్పుడైతే ఉత్పన్నమవుతాయో అప్పుడు మరి రకరకాలైనటువంటి శ్రమలు మరి విస్తరిస్తూ ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. ఏదేమైనా మరి దేవుని యొక్క లేఖనానుసారంగా ప్రజలందరి కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యతను మనం జ్ఞాపకం చేసుకుని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రతి నెల చివరి శనివారం కొండవీడు కొండపైన జరిగేటటువంటి ఉపవాస ప్రార్థన కూడిక ఈ నెల కూడా జరగబోతా ఉన్నది, రేపు శనివారం. ఇప్పటికే చాలా మంది మరి హాజరవుతామని తెలియపరిచారు. మరి రావాల్సినటువంటి వాళ్ళు, రావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆ ఉపవాస కూడికలో ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నిమిత్తమే కాకుండా కొన్ని ఫోన్ల ద్వారా తెలియపరిచారని చేస్తాం. మరి ఫోన్ల ద్వారా తెలిపినటువంటి వాళ్ళకి తిరిగి మరలా మేము ఫోన్లు చేస్తామంటే వాళ్ళు ఫోన్లు కట్ చేసుకుని ఉంటున్నారు. మరి ప్రార్థన అవసరతలు కోరినటువంటి వాళ్ళు తిరిగి మరలా మేము జవాబు చెప్పాలనుకున్నప్పుడు చేసుకుని ఉండడం, అది ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి మనం చేస్తూ మరి వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఉన్నాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో ప్రభు ఈ సమయంలో మీ ప్రియ బిడ్డలు ఈ రీతిగా కలిసి మీ జీవవాక్యమును పంచుకొని తండ్రి వాక్యానుసారమైనటువంటి ప్రభు భయపడి మీ ఆశీర్వాదములను పొందే భాగ్యమును నా తండ్రి మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మీ జీవ గ్రంథంలో దేవా నా తండ్రి నాతోనూ మాతోనూ మా అందరితోనూ మాట్లాడి ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో వారి సమస్యలను తొలగించి వారి ఆత్మలను వెలిగించి వారికి దేవా నా తండ్రి మీరిచ్చినటువంటి ప్రభా దీవెనలతో పాటుగా ఎవరినెత్తి నిలబెట్టి ప్రభా భూదిగంతముల వరకు అనేక జనముల మధ్య నా తండ్రి అని ప్రార్థిస్తూ ఇదిగో నా తండ్రి యొక్క ఈ టీవీ పరిచర్యను ప్రభు మీ చేత నా తండ్రి ఫలింపు చేయండి, ఆత్మలను వెలిగించండి, సహాయములు దయచేయమని క్రీస్తు వహించి వేడుకుంటున్నాం. ఆమేన్. మంచిదండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్లు, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు నేను రహస్యముగా బోధించుదురు. ఇది ఈ దినాల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మంచి కాలంలోకి క్రీస్తు రాకడ సమయంలోకి వచ్చాం. మరి కాలము సంపూర్ణించినదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మంచి కాలంలో ఒకరినైనా విశ్వాసము నేను కనుగొందునని ద్వారా మనం చూస్తున్నాం. అంటే విశ్వాసం అనేది ఒకరిలో కూడా ఉండని కాలమని దేవుని యొక్క లేఖనం మనకు స్పష్టం చేస్తున్నది. కనుక ఈ వాక్యానుసారంగా ఖచ్చితంగా మనం ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు అనేటటువంటి స్పష్టమైనటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా మనం చూసినట్లయితే ప్రవక్తలు, బోధకులు ఇద్దరు కూడా అబద్ధములో జీవిస్తూ ఉన్నారు. అబద్ధాలు బోధిస్తూ, అబద్ధాలు మరి ప్రవచిస్తూ ప్రజలందరినీ కూడా తప్పుద్రోవకి నడిపిస్తున్నట్లుగా లేఖనం ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి వారికి తెలిసినటువంటి జ్ఞానం, తమకు తెలిసినటువంటి జ్ఞానమే పరిపూర్ణం అనుకుని మరి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి, అంటే వారి బోధలు వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి రకరకాలైనటువంటి దేవుని యొక్క లేఖనాలను వివరించి మరి వారి అభిప్రాయాలతో, వారి సొంత అభిప్రాయాలతో వివరిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం విధానాలు పరిశీలించినట్లయితే దేవుని యొక్క గ్రంథాన్ని మరి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నట్లుగా మరి దేవుని యొక్క లేఖనానుసారంగా మనం గ్రహించాలి.
దేవునికి జీవ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఏ వ్యక్తుల గురించో మనం విమర్శించేటటువంటి మరి అవసరం కానీ అగత్యం కానీ మనకు లేదు. జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అలాగే అబద్ధ బోధకులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? తాను కొనినటువంటి ప్రభువును కూడా విసర్జిస్తున్నారు. అంటే తన స్వరక్తం చేత కొనినటువంటి రక్షించినటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన త్రోవలు విడిచిపెట్టి, ఆయన ఆ తలంపులను, ఆయన క్రియలను విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే తమకిష్టమైనటువంటి మార్గములలో తమ సొంత అభిప్రాయాలను మరి అనేకులకు తెలియపడే జీవ గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యం అని చెప్పేసి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించాలా. అటువంటి అబద్ధీకులైనటువంటి ప్రవక్తల్ని, బోధకులు మనం కనిపెట్టి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అపోస్తలుల కార్యంలో ఒక చిన్న సంఘటన మనం పరిశీలన చేద్దాం. 13వ అధ్యాయం 6వ వచనంలో పౌలు బర్నబాలిద్దరూ పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తియు అయినటువంటి బర్ యేసు అని ఒక యూదుని చూసిరి. ఆయన యూదుల మనిషి అనమాట, యూదులకు సంబంధించినటువంటి వాడు. ఆయన బర్ యేసు అనేటువంటి ఆయన మరి గారడీవాడు, అబద్ధ ప్రవక్తగా ఉంటా ఉన్నాడు. మరి పాపు అనేటటువంటి ఊరికి బర్నబా మరి ఈ యొక్క పౌలు గారు ఇద్దరు ఎవరి ద్వారా వచ్చారు, ఎవరు పిలువగా వచ్చారంటే అక్కడ వివేకం గలవాడైనటువంటి సెర్గి పౌలు అయినట్టు ఒక అధిపతి ఉన్నాడండి. సెర్గి పౌలు వీరిద్దరి ద్వారా అనేక ప్రాంతాల్లో జరుగుతున్న అద్భుతాలు కానివ్వండి, వీరిద్దరి ద్వారా అనేక స్థలాలలో, అనేక జనములలో మరి విస్తరిస్తున్నటువంటి వాక్యాన్ని విని మరి ఈ వాక్యం చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మనం ఈ వాక్యాన్ని వినాల్సిందే. ఆ వాక్యం వినడం వలన అనేకమైనటువంటి మేలు జరుగుతున్నాయన్న సత్యాన్ని గ్రహించి ఆయన వారిని పిలిపించుకున్నారు. ఎప్పుడైతే వారు ఆ యొక్క ప్రాంత ఆ సెర్గి పౌలు అనే అధిపతి దగ్గరకు రావడానికి వాళ్ళు సిద్ధపడ్డారో, ఏ విధంగానైనా సరే వాళ్ళను రాకుండా చేయాలని ఆటంకాలు కలిగించాడు అనమాట ఈ బరియర్స్. వాళ్ళు రాకూడదు ఇక్కడికి. ఎందుకంటే నిజమైనటువంటి దైవ సేవకుల్ని, నిజమైనటువంటి మరి ఆ యొక్క వాక్యమును ఉపదేశించేటటువంటి వాళ్ళని మరి ఆ యొక్క స్థలాల దగ్గరికి వచ్చేటప్పుడు అనేక రకాల ఆటంకాలు కల్పించే వాళ్ళు ఉన్నారు, కల్పిస్తుంటారు. అంటే ఎందుకంటే వారి సజీవమైనటువంటి దేవుని యొక్క వాక్యము ప్రకటించబడినప్పుడు దేవుని యొక్క ఉద్దేశంతో, దేవుని యొక్క తలంపులతో, దేవుని యొక్క సొంత అభిప్రాయాన్ని వాళ్ళు గమనించి ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారి యొక్క అబద్ధాలు, వారి యొక్క మోసపు మరి ప్రకటనలు, మోసపు బోధలు, ప్రవచనాలన్నీ కూడా బయటపడతాయి. అప్పుడు ప్రజలందరూ కూడా తమకు వ్యతిరేకులు అవుతారు, విరోధులు అవుతారు, తమ బ్రతుకు నీచమైపోద్దనే ఒక ఆలోచన చొప్పున అటువంటి నీతిమంతుల్ని, దేవుని వాక్యాన్ని యథాతథంగా ఉపదేశించేటటువంటి వాళ్ళని రానివ్వకుండా అన్ని రకాలైనటువంటి ఆటంకాలు కలిగించేటటువంటి పరిస్థితులు అనమాట. ఆ విధంగా ఈ యొక్క బరియర్స్ వాళ్ళు రాకుండా ప్రయత్నం చేసినాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ గార్డియో అనే ఉద్దేశం ఏంటంటే సెర్గి పౌలుని ఏ విధంగానైనా సరే విశ్వాసం నుంచి మరి చాలా కాలం నుంచి మనం చూస్తా ఉన్నాం. మరి నిజమైనటువంటి విశ్వాసుల్ని ఏ విధంగానైనా సరే విశ్వాసం నుంచి తొలగింపు చేసేటటువంటి వాళ్ళు మరి మన ప్రాంతాల్లో, మన మధ్యలో కూడా మరి చాలామంది ఉంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. విశ్వాసం నుంచి తొలగింపు చేసే వాళ్ళు ఎవరు లేరా మీలో? మీ ప్రాంతాల్లో కానీ, మీ సంఘాల్లో కానీ, మీ కుటుంబాల్లో కానీ ఎవరు లేరండి? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే విశ్వాసులుగా మారడం మరి అంగీకరించినట్టు సాతానుడు మరి యొక్క మనుషులని తమ యొక్క సేవకులుగా మార్చుకుని, తమ ప్రతినిధులుగా మార్చుకుని అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఇక్కడ అందుకు పౌలు ఏం చేశాడు? పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడు, ఇక్కడ సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా. ఇక్కడ ఏమన్నాడు? సమస్తమైన కపటము, సమస్తమైనటువంటి దుర్మార్గము. కపటము, దుర్మార్గముతో నింపబడి పైగా ఎలా ఉండండి? అపవాది కుమారుడా. అంటే అపవాది కుమారులు ఎప్పుడు కూడా కపటము, దుర్మార్గంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులే, అపవాదికి సంతానమే అని దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. కాబట్టి ఆయన్ని ఆ విధంగా మాట్లాడు. సమస్త నీతికి విరోధి. అపవాదికి సంతానం ఎలా ఉంటుంది? సమస్తమైన నీతికి విరోధి. దేవుని యొక్క వాక్యములకు, దేవుని యొక్క మార్గములకు, దేవుని యొక్క యథార్థతకు, పరిశుద్ధతకు అన్నిటికీ కూడా వాళ్ళు విరోధులే. అందుకని ఏమంటాడు? నీవు ప్రభు యొక్క కన్నిన మార్గములు చెడగొట్టుట మానవ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవునికి విరోధస్తులు, అపవాది సంబంధులు, అపవాదికి సంతానమైనటువంటి బిడ్డలందరూ కూడా ఏం చేస్తున్నారండి? ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడంలోనే వాళ్ళు నిష్ణాతులండి. ఆరితేరి అనేక
అనేక ప్రాంతాలకు బయలుదేరి మరి విశ్వాసులను వీలైతే ఆ విశ్వాసమును తొలగింపజేసి దేవుని యొక్క తిన్నని మార్గాలను చెడగొట్టేస్తారండి. ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చెప్పేటండి వాళ్ళ సొంత జ్ఞానంతో మేము చెప్పేదే పరిపూర్ణం, మేము చెప్పేదే శాశ్వతం అని చెప్పేసి వాళ్ళు అనేకులను నమ్మించడానికి ప్రయత్నిస్తారు, అనేకులను నమ్మింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్త గమనించాలి మనం. అందుకని ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మన విశ్వాసం ఎలా ఉండాలండి? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకుని ఉండకూడదండి. మనుషులకి జ్ఞానం ఏ పాటిదండి? దేవుని ముందు అది వెరితనమేనండి. దేవుని ముందు అది మనుషులకి జ్ఞానం అంతా కూడా వెరితనమైనది దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. కాబట్టి మనము అటువంటి వెరితనమైనటువంటి మనుషులకి జ్ఞానం ఆధారం చేసుకుని మనం కూడా వెరివాళ్ళం అయిపోతాం. అందుకని ఇక్కడ ఉంది దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. ఎందుకండి దేవుని శక్తి ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు మరి మనం వింటుంటాం, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చెను అని. ఏమండి, ఏ మనుషుని యొక్క జ్ఞానం ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇజ్రాయేలును రక్షించిందండి? ఏమండి, మనిషి జ్ఞానమేనా? మనిషి జ్ఞానం వల్లనే అంతటి అద్భుతం జరిగిందా, లేకపోతే దేవుని శక్తి వల్ల జరిగిందా? దేవుని శక్తి వలన మాత్రమే అంత అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనుషుని జ్ఞానము ఉన్నతమైందా, లేకపోతే దేవుని యొక్క శక్తి మరి ఎంతో గొప్పదా? అది మనం గమనించాలి. ఎందుకంటే మరి యెహోషువ కాలంలో మరి సూర్యచంద్రులు ఏకకాలంలో మరి 24 గంటలు ఆకాశంలో నిలుపబడినట్లుగా మనం చూసాం. మరి సూర్యచంద్రులు ఏకకాలంలో ఆకాశమందు మరి నిలబెట్టడం అంటే అది ఏ మనిషిని జ్ఞానం వల్ల సంభవించి ఉంటుందండి? ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. మనుషుని జ్ఞానం వల్ల ఈ అద్భుతాలు జరగలేదండి. కేవలం దేవుని యొక్క శక్తి వలన మాత్రమే ఈ అద్భుతాలు మనము జరిగినట్లుగా చూస్తున్నాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఎందుకంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా మరి మహాగ్నిగుండంలో పడవేయబడినప్పుడు వారి అగ్ని వాసన అంటకుండా ఆ కొలిమిలో నుండి వారిని తప్పించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏ మనుషుని యొక్క జ్ఞానం ఆ మహాగ్నిగుండం నుంచి వారిని ఏ హాని కలగకుండా మరి వారిని తప్పించబడటం జరిగిందండి? ఏమండి, నీకు అంత జ్ఞానం ఉందా? మనిషి జ్ఞానం అంత అద్భుతాలు చేయగలదా? మనుషుల యొక్క జ్ఞానము అటువంటి మహాద్భుతములను సూచిక్రియలను చేయగలదా? లేదండి. కేవలం దేవుని యొక్క శక్తికి మాత్రమే అది సాధ్యము. కనుక ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఇక్కడ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును పిలుచుకొచ్చి మరి జనులైనటువంటి ఇశ్రాయేలును పరిపాలించడానికి సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. ఏ మనుషుని యొక్క జ్ఞానం వల్ల అది సాధ్యమండి? కేవలం దేవుని యొక్క శక్తి మాత్రమే, దేవుని యొక్క ఆత్మశక్తి మాత్రమే ఇటు అద్భుతాలు చేయగలదు. అలాగే మరి నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయం అబ్రహాం గారు మరి వయోవృద్ధులైపోయారు, ఈ సంతానం కలగడానికి కూడా అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో మరి అబ్రహాముకు గర్భవాసన కుమారుడు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏ మనుషుని యొక్క జ్ఞానం ఆ అబ్రహాం గారికి మరి సంతానం కలిగించింది? ఆలోచన చేయండి. మనిషి జ్ఞానమేనా, లేకపోతే దేవుని శక్తి? చూడండి, నువ్వు ఏ అంశాన్ని చూసినా మనము దేవుని శక్తి మాత్రమే ఇటు అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని శక్తిని మనం ఆధారం చేసుకోవాలి, కానీ మనిషిని యొక్క జ్ఞానం మనం ఆధారం చేసుకోవడానికి అవకాశము లేదు. ఆ జ్ఞానాన్ని కనుక మనము ఆధారం చేసుకున్నట్లయితే మనకు మరి చెడుతనమే ఆపుతుంది, ఏ కార్యము కూడా మనకు మరి సఫలం కాదనేది మనం గ్రహించాలి. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రకృతి సంబంధి మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని ఈ అబద్ధ బోధలు చేసేవాళ్ళు, అబద్ధ ప్రవక్తలు ఏమంటే తమ సొంత అభిప్రాయం, తమ సొంత జ్ఞానాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు. ఎందుకంటే తమ సొంత జ్ఞానాన్ని మహాజ్ఞానులు అనుకుంటారు, తమకు తామే మహాజ్ఞానులుగా ఎంచుకుంటారు, తమకు తామే మరి జయశాలురు అని ప్రకటించుకుంటారు, తమకు తామే అనంత జ్ఞానం అని చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధులు కాదు. ఎందుకంటే అవి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు అలాంటి వెరితనంగా ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు బైబిల్ తీసుకుని అనేక రకాలుగా మరి ఎటకారంగా మరి దేవుని యొక్క లేఖనాన్ని ప్రశ్నించేటటువంటి సందర్భాలు మనం చూస్తాము. మనలోనే చాలాసార్లు ఇటువంటి సందర్భాలు మనం ఎదురు చూస్తున్నాం. మన వాళ్ళే ప్రశ్నిస్తూ ఉంటారు ఆ బైబిల్ వాక్యాలను ఎత్తి. ఎటకాలను వ్యంగ్యంగా అవహేళన జరుగుతూ ఉంటుంది.
ఎందుకంటే ఇది దేవుని యొక్క లేఖనాలు వాళ్ళకి వెర్రితనంగా అసాధ్యాలుగా కనపడతా ఉంటాయి. అందుకే ఇది కల్పితాలుగా కనపడతా ఉంటాయి. అందుకని అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగిన కనుక అతడు వాటిని గ్రహింపజేయాలడు. ఎందుకంటే ఆత్మానుభవం ఉండాలండి. అక్కడ దేవుని యొక్క ఆత్మానుభవం లేకపోతే అవి మరి ఏమాత్రం కూడా వివేచించలేడు, వాటిని గురించినటువంటి ఆలోచన చేయలేడు. కనుక మనం జాగ్రత్తగా గమనించాలా. ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు ఏమాత్రం కూడా దేవుని సంగతులను గ్రహించలేక ఏం చేస్తుంటాడంటే దేవుని యొక్క వాక్యానికి సత్యానికి విరోధంగా నడుచుకుంటూ ఉంటాడు. అందుకే 2వ దశలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ శిక్షావిధి పొందాలి వాళ్ళు. ఈ ప్రకృతి సంబంధులు, అబద్ధ బోధకులు, అబద్ధ మరి ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా శిక్షావిధి పొందాల్సిందే, దేవుని యొక్క శిక్షావిధి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధమును నమ్మే మోసము చేసే శక్తిని దేవుడే వారి దగ్గరికి పంపిస్తున్నాడు. మోసము చేసే శక్తిని మరి వాళ్ళ దగ్గరికి పంపించినట్లుగా మనం చూడాలి. ఎందుకంటే ఇక వాళ్ళు ఎంత చెప్పినా దేవునికి తిననేటువంటి మార్గంలోకి రాలేదు. ఎందుకంటే వారన్నీ కూడా వంకరతనమే, వంకర ఆలోచనలే, వంకర తలంపులే, వంకర మార్గాలు అవన్నీ. వాటన్నిటిలో నుంచి బయటపడి దేవుని యొక్క తినని మార్గంలోకి రాలేరు. కాబట్టి ఇక వారికి ఎన్ని చెప్పినా వ్యర్థమే అని తెలుసుకునే ఏం చేశారైనా వారి శిక్షావిధి పొంది తీరాల్సిందే. కాబట్టి అబద్ధమును నమ్మినట్లుగా మోసము చేసేటువంటి శక్తిని దేవుడు వారి ఎదురు పంపిస్తాడంట. జాగ్రత్త గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాళ్ళు సత్యమును నమ్మరు, దుర్నీతిని అభిలాష కలిగి ఉంటారు. సత్యాన్ని నమ్మరు, దుర్నీతి అంటే మహా ఇష్టం అనమాట. ఆ మార్గంలోనే అటువంటి తలంపులను వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ వారికి మోసము చేసే శక్తిని దేవుడు వారి ఎదురు పంపిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు శిక్షావిధి పొందుతారు, పొంది తీరాలన్నదే దేవునికి ఉద్దేశం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఎవడైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించినలా వాడేమీ ఎరుగక తర్కములను గుర్చి వాగ్వాదములను గుర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైనటువంటి బోధన అంగీకరింపకపోతే, చూడండి ఇక్కడ దేవుని యేసుక్రీస్తు వారికి హితవాక్యాలను గురించి కానివ్వండి, మరి దైవభక్తికి అనుగుణమైనటువంటి బోధను అంగీకరించినటువంటి ఈ ప్రకృతి సంబంధులు ఏం చేస్తూ ఉంటారంటే భిన్నమైనటువంటి బోధను ఉపదేశించడమే కాకుండా వాడు ఏమీ తెలుసుకోడు. భిన్నమైన బోధన వాడికి వాడు స్పష్టమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశమైనటువంటి ఆ యొక్క బోధన వాడు చేయలేడు. కాబట్టి వాడు ఏం చేస్తే తర్కములను గూర్చి వాగ్వివాదములను గూర్చి వాడు ఏం చేస్తాడంటే ప్రయాసపడి గర్వాంధిక వాడు ఏం చేస్తాడంటే నేనే పెద్ద జ్ఞానిని, నేను అనేక రకాలైనటువంటి మరి వ్యక్తుల గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నాను, మరి ఎన్నెన్నో మరి సర్టిఫికెట్లు సంపాదించాను, ఎన్నెన్నో డిగ్రీలు సంపాదించాను, వాడికి వాడు చెప్పుకుని ఏం చేస్తాడు, గర్వించిపోతాడు, గర్వాంధుడైపోతాడు, గుడ్డోడైపోతాడని అహంకారంతో పొంగిపోతా ఉంటాడు. అటువంటి వాడికి ఎన్ని మాటలు హితవాక్యములు ఏవి కూడా వాళ్ళకి చెవికి ఎక్కవు. వాళ్ళు ఏం చేస్తారంటే గర్వాంధులైపోయి అనేకుల మధ్యకు వెళ్ళిపోయి నేను చెప్పేదే వాక్యము, నేను చెప్పేదే దేవుని మార్గము, నేను చెప్పేవాడే దేవుడు, కాబట్టి నా మాటలు నమ్మండి అని. ఎందుకంటే దేవుడు నాకు ఎంతో జ్ఞానం ఇచ్చాడు, ఎన్నో మరి డిగ్రీలు సంపాదించాను, ఎంతో ఉన్నతమైన చదువులు చదివాను ఈ బైబిల్ సంబంధంగా అని అనేక చోట్లకు వెళ్ళి మరి ప్రకటించుకుంటా ఉంటాడు. మరి తమకు అనుచరులుగా కొంతమందిని ఏర్పరచుకుని వారి ద్వారా ప్రచారం చేయించుకుంటూ ఉంటారు. ఈ రకంగా జరుగుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాల్లో నీతి మూలముగా చూడండి, ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ సందర్భాల వలన ఏం జరుగుతూ ఉంటాయండి, అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దైవభక్తి లాభ సాధనం అనుకునేటటువంటి మనుషుల వ్యర్థ వివాదాలు చూడండి చాలాసార్లు మనం చూసుకుంటా ఉన్నాం. ఎందుకంటే దేవునికి జీవకులను బైబిల్ కనుక పట్టుకుని బయలుదేరితే బ్రతకని వాడి లోకంలో లేడండి. ఎందుకంటే ఈ దినాల్లో బైబిల్ పట్టుకుంటే ఖచ్చితంగా వాడు ఉద్యోగస్తుడి కంటే వ్యాపారస్తుడి కంటే ఎక్కువ సంపాదించగలడు, మరి జీవితంలో స్థిరపడగలడు, మరి కుటుంబానే కాకుండా తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని కూడా పోషించగలడు, అంత సంపాదించగలడు. కాబట్టి ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, దేవుని యొక్క లాభమే అని అనేక రకాలుగా మరి
మనం వివాదాలు చూస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఈ దేవుని యొక్క జీవగ్రంథం చేత పట్టుకుని ఎప్పుడైతే సంఘాన్ని స్థాపించి దైవ సేవ చేస్తారో అటువంటి వాళ్ళకి మరి విరాళాలు వస్తుంటాయి, కానుకలు వస్తుంటాయి, దశభాగాలు వస్తుంటాయి, మరి రకరకాలుగా మరి రావాల్సినటువంటి ఎంతో డబ్బు దేశ విదేశాల నుంచి కూడా వస్తాయి. కాబట్టి ఇక వాడు బ్రహ్మాండంగా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరవచ్చు అని రకరకాలైన వివాదాలు మనం చాలాసార్లు మనం చూస్తాం. మరి మీ సంఘాలకి, మీ చర్చిలకి, క్రైస్తవులకి మరి విదేశాల నుంచి డబ్బులు వస్తాయి అంట కదండి అని చెప్పేసి చాలా చోట్ల అడగడం, అది మనం వినడం జరుగుతూ ఉంటుంది. మీరు ఆలోచించండి. అలాగే మిమ్మల్ని కూడా అడిగినటువంటి సందర్భాలు లేదా మీరు విన్నటువంటి సందర్భాలు కూడా మీకు ఉండి ఉంటాయి. ఎందుకంటే వీరి వల్ల అసూయ, కలహము, దోషములు, దురనుమానాలు, చెడిపోయినటువంటి మనసు కలిగి సత్యహీనులైపోతున్నారండి. ఈ ప్రకృతి సంబంధులైన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వారు చెప్పేటటువంటి దుర్బోధన వలన మరి ఎందుకంటే వీళ్ళు సత్యానికి దూరస్తులుగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఈ యొక్క దైవ సంఘాల్లో మరి దేవుని యొక్క బిడల మధ్య సర్వలోకంలో సాగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గందరగోళం ఏర్పడతా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, ఈ ప్రకృతి సంబంధులు సత్యానికి దూరంగా ఉండి మరి దుర్బోధలు చెప్పేటటువంటి వాళ్ళు మరి విశ్వాసులను వీలైనంత వరకు భ్రష్టులను చేసి మరి వంకర మార్గాల్లోకి నడిపించేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అనేక సందర్భాల్లో మరి ప్రజలు ఎలాగా ఉన్నారు. దేవుని కుమారుని క్రీస్తు అక్కడ మరి సంభవించబోతూ ఉన్నది అని మరి మరొక ప్రకటన చేస్తున్నటువంటి కాలంలో మనము ఎవని యందు విశ్వాసం కలిగి ఉన్నాం? మనుషుల యొక్క జ్ఞానమును ఆధారం చేసుకున్నామా, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకున్నాం? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలా. అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయం భ్రష్టులైంది తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్టున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వాళ్ళు పేరుకు మాత్రం మేము దేవుని బాగా ఎరిగినట్టు కదా, మాకు తెలిసినంతగా మీకు తెలియదండి దేవుని శక్తిని గురించి కానీ, దేవుని యొక్క క్రియలను గురించి కానివ్వండి, దేవుని యొక్క వాక్యముల గురించి కానివ్వండి, దేవుని యొక్క సృష్టి గురించి కానివ్వండి, ఆయన జ్ఞానముల గురించి మాకు తెలిసినంతగా మీకు తెలియదు. ఎందుకంటే మేము ఎన్నెన్నో గ్రంథాలు చదువుతామండి. మరి మీకు తెలియనటువంటి అనేక గ్రంథాలు, ఎంతోమంది రాసినటువంటి పుస్తకాలు నిరంతరం మేము చదువుతూనే ఉంటాం, నిరంతరం పఠిస్తూనే ఉంటాం. ఎంతో జ్ఞానాన్ని మేము సంపాదించాం. కాబట్టి మాకు తెలిసినంతగా దేవుని గురించి మీకు తెలియదని వాళ్ళు చెప్తారు. కానీ వారిలో అసహ్యమైన, అవిధేయమైనటువంటి ఆ యొక్క క్రియల వలన మరి ప్రతి సత్కార్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు మరి జరపడానికి ఆ విషయాల్లో కూడా భ్రష్టులై ఉంటారండి. జాగ్రత్త గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే మరి వాళ్ళ క్రియలను కనుక మనం చూసినట్లయితే చెప్పడానికి ఏమేమి దేవుని బిడ్డలు ఉంటారు, కానీ వాళ్ళ క్రియలను చూస్తూ, వాళ్ళ పనులను చూస్తూ ఉంటే వీళ్ళెట్లా దేవుని బిడ్డలు, వీళ్ళెట్లా దేవుని మహింపచేటువంటి వాళ్ళని అసహించుకునేటువంటి పరిస్థితి కలపడతా ఉంటుంది. మరి మనం కూడా చూస్తూ ఉంటాం దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క సంఘస్థులు అని చెప్పుకునే వాళ్ళు దుర్భాషలాడుతూ ఉంటారు. మరి వాళ్ళు చేసే ప్రతి పని కూడా మరి కొంతమందికి కీడు, హాని కలిగించే విధానంగా ఉంటుంది. మరి అటువంటి వాళ్ళని చూసి పరిస్థితి ఆ విధంగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. జాగ్రత్త గమనించండి ఇక్కడ. ఎందుకంటే మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నామా, దేవుని శక్తిని ఆధారం చేసుకున్నామా పరిశీలన చేసుకోవాలా. చూడండి ఇక్కడ 1 యోహాను రాసినటువంటి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. జాగ్రత్తగా ఉంది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలుదేరి చూశారు. అంటే చాలామంది అబద్ధ ప్రవక్తలు కానీ, అబద్ధ బోధకులు కానీ ఇప్పటికే ప్రవేశించినట్లుగా దేవునికి లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్త గమనించండి. ఇక్కడ ప్రతి ఆత్మను మనం నమ్మకూడదండి, నమ్మొద్దని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని సంబంధమైనదా కాదా, దేవుని సంబంధము కాని ఆత్మను మనం అనుసరించాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మ సంబంధము కాని దాన్ని కనుక మనం కనుక పరిశీలన వెంబడించినట్లయితే మనం చాలా దేవునికి విరోధస్తులమై నాశనపాత్రం అయిపోతా ఉన్నది దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఆత్మలను, మన మధ్యలోకి వచ్చినటువంటి ఆత్మను మనం ఖండితంగా గమనించి తీరాల్సిన అవసరం సెలవిస్తుంది. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. గమనించి యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఈ రోజుల్లో
చాలా చోట్ల మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదు. ఆయన మనం మానవుల్లాగే మనుషుల్లాగే పుట్టాడు. ఆయన మానవుడే, అంతేగాని ఆయన దేవుని కుమారుడు కాదండి. ఆయన కూడా జ్ఞానంతో దేవునికి వాక్యాన్ని ప్రకటించిన వాడే, దేవునికి సేవ చేసినటువంటి వాడే, కానీ దేవుని కుమారుడు కాదని మరి చాలా చోట్ల చాలా సందర్భాల్లో మరి ప్రకటనలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళని మనం గమనించుకోవాలా. ఏ ఆత్మ అది మరి యేసు శరీరధారిగా వచ్చాడని చెప్పేసి ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. ఒప్పుకునేటటువంటిదే దేవుని సంబంధమైనది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1 యోహాను పత్రికలోనే 5వ అధ్యాయం 5వ వచనంలో యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ లోకమును జయించేవాడు ఎవరండి? యేసు దేవుని కుమారుడని నమ్మేవాడు. ఎందుకంటే యేసు దేవుని యొక్క శక్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం నమ్మవలసింది ఎవరిని? దేవుని శక్తి అయినటువంటి యేసుక్రీస్తుని మనం నమ్మాలా. యేసుక్రీస్తు యొక్క బోధలను నమ్మాలా. యేసుక్రీస్తు యొక్క క్రియలను నమ్మాలా. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును నమ్మాలా. యేసుక్రీస్తు యొక్క ఆ లోక రక్షకుడై ఇది ఈ కార్యంలో చేసిన అద్భుతాలన్నిటినీ కూడా మనం నమ్మి ఆయన దేవుని కుమారుడే మన కొరకే వచ్చాడు, మన కొరకే సిలువలు వేయబడి మరణించి మరి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచి దేవుని ఎదుగు చేయగలడని మనం నమ్మాలి. అలా నమ్మినటువంటి వాడే ఈ లోకాన్ని జయించగలడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించి, యేసుక్రీస్తు దేవుని శక్తికి మరి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదండి. చనిపోయినటువంటి వాడిని సజీవంగా లేపగలదండి. మరి ఎముకల గుట్టను సైతం మహాసైన్యముగా లేపగలదండి. దేవుని యొక్క శక్తే కదండి సమస్తమును సృజించినది, సృష్టిని చేయగలదండి. అంతటి దేవుని శక్తి అనబడినటువంటి యేసుని గనక మనము ఆధారం చేసుకున్నట్లయితే, యేసుని గనక మనము ధరించినట్లయితే, యేసుని గనక మనము కలిగి ఉన్నట్లయితే మనకు సాధ్యపడినటువంటిది ఏది లేదండి. సర్వమును సాధ్యమేనని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క మాటలు, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క మార్గములను మనం అనుసరించాలా, నమ్మాలా. అప్పుడే మనకు విముక్తి, అప్పుడే మనకు రక్షణ, అప్పుడే మనకు జయం. కనుక జయ జీవితం మనకు కావాలంటే ఖచ్చితంగా దేవుని శక్తి అయినటువంటి యేసును నమ్మండి, యేసు మాటలు నమ్మండి, యేసు క్రియలు నమ్మండి, యేసు మార్గములను అనుసరించండి, ఆయనను వెంబడించండి. లోకమును జయించినటువంటి వారిగా పరలోక ప్రాప్తిని పొందండి. ఆ విధంగా మనందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదములను సంపాదించుకుందాం. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. శక్తివంతమైన మా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి ప్రభా, ఈ మాటలన్నింటి చొప్పున ఇదిగో నా తండ్రి వ్యర్థమైనటువంటి వివాదములు, తర్కములు బోధించి వంకర మార్గములలో తమ సొంత జ్ఞానమే మహాజ్ఞానమని నమ్మించి విశ్వాస భ్రష్టులను చేసేటువంటి అబద్ధ బోధకులు, ప్రవక్తలను దేవాలయ మేము చేర్చుకొనకుండా దేవాలయ మాకు మీ జ్ఞానమును దయచేయండి. అట్టి వారి నుంచి దూరంగా వెళ్ళగలిగినటువంటి శక్తిని మాకు దయచేయండి. మీ శక్తిని మాత్రమే నమ్ముకుని మీ ఆశీర్వాదముతో, మీ దీవెనలతో తండ్రి మీ యొద్దకు చేరగలిగినటువంటి ధన్యతను మాకు ప్రసాదించి వర్ధిల్ల చేయమని ఈ టీవీ వర్తమానం ద్వారా వింటున్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి గృహానికి, ప్రతి బిడ్డకు తండ్రి దేవుని శక్తి మాత్రమే నమ్మగలిగినటువంటి ఆత్మను ప్రసాదించి వర్ధిల్ల చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోకమును జయించగలిగినటువంటి శక్తిని, ఆత్మను, పరిశుద్ధాత్మ ముద్రను సంపూర్ణంగా దయచేయునుగాక. ఆమేన్. వందనాలు. మా అడ్రస్ నిబంధన ప్రేయర్ మినిస్ట్రీస్, ఇందిరా ప్రియశ్రీ కాలనీ, 7వ లైన్, సంగరగుంట, గుంటూరు 1. మా ఫోన్ నంబర్స్ 9989368103. మరి ఒక నంబర్ 9985669613.